ఇరాన్ కి ఇజ్రాయెల్ కి వార్ అవుతుందని మన అందరికీ తెలుసు. కానీ ఈ వార్ వల్ల మన లైఫ్స్ ఎలా ఇంపాక్ట్ అవుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వెస్ట్ ఏషియాలో ఏం గందరగోళం జరిగినా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఆయిల్. ప్రపంచం అంతా ఆయిల్ కోసం డిపెండ్ అయ్యేది ఈ రీజన్స్ మీదే. ఇరాన్ ఇజ్రాయెల్ అటాక్ వల్ల బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ హైక్ అయ్యాయి. ఒక బ్యారెల్ ప్రైస్ $75 క్రాస్ అయింది. ఇరాన్ ఇజ్రాయెల్ మీద మిసైల్ అటాక్ చేసింది. దీనికి కౌంటర్ అటాక్ గా ఇజ్రాయెల్ ఇరాన్ ఆయిల్ ఫెసిలిటీస్ ని టార్గెట్ చేస్తుంది అని ఇజ్రాయెల్ టైమ్స్ అంటుంది. ఇరాన్ చాలా కంట్రీస్ కి ఆయిల్ సెల్ చేస్తుంది. అందులో మేజర్ బయ్యర్ చైనా. ఇరాన్ మొత్తం ఇంక్లూడ్ అయినా కూడా చైనాకి ఏం ఇష్యూ లేదు. వాళ్ళు జస్ట్ తమ ఆయిల్ సప్లయర్స్ ని చేంజ్ చేసి వేరే కంట్రీస్ తో ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటారు. దీని వల్ల మార్కెట్ లో ఆయిల్ ప్రైజెస్ ని ఇంక్రీజ్ చేస్తారు. ఆయిల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అయితే పెట్రోల్, డీజిల్, కెరోసిన్ అన్ని ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి. ఒక విధంగా వరల్డ్ మొత్తం ఆయిల్ ఇన్ఫ్లేషన్ ఫేస్ చేస్తుంది. ఫ్యూల్ కాస్ట్ ఇంక్రీజ్ అయితే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. కార్గో షిప్స్ ఎక్కువ చార్జ్ చేస్తాయి. వేరే కంట్రీస్ నుంచి వస్తున్న గూడ్స్ ప్రైజెస్ అన్ని ఇంక్రీజ్ అవుతాయి. మేడ్ ఇన్ చైనా ప్రొడక్ట్స్ అన్ని డబుల్ ప్రైజెస్ కి కొనాల్సి వస్తుంది. దీని వల్ల యుఎస్ ఫెడరల్ రిజర్వ్స్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతుంది. దానికి కాన్సిక్వెన్సెస్ అన్ని కంట్రీస్ ఫేస్ చేయాలి. అన్ని బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజ్ చేస్తాయి. హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్ అని డ్రీమ్ ఉన్న ప్రతి కామనర్ ఎఫెక్ట్ అవుతారు. ఇఫ్ యూ డోంట్ ఎండ్ వార్ విల్ ఎండ్ అస్ అనే మాట నిజమయ్యేలా ఉంది.